ప్రస్తుత సమాజంలో ఇంట్లో నుంచి బయటికెళ్ళిన పిల్లలు మళ్ళీ ఇంటికి క్షేమంగా వస్తారా రారా అనేటటువంటి ఒక భయం, ఒక ఆందోళన తల్లిదండ్రుల్లో నెలకొంది. ముఖ్యంగా అమ్మాయిలపైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు చూస్తుంటే ప్రతి తల్లిదండ్రి కూడా పూర్తిగా అమ్మాయిలు బయటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చేంత వరకు కూడా గుండెలపై చేయి వేసుకొని ఉండలేనటువంటి పరిస్థితి. వారంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా అమ్మాయిలు ఏదైతే కరాటే, కుంఫు లాంటి ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నట్టయితే బయటికి వెళ్ళినప్పటికీ కూడా వారికి ఏదైనా ఇబ్బంది తలెత్తినా కూడా వారంతటా వారు సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకునేటటువంటి విధంగా తల్లిదండ్రుల ఆలోచన తీరు రోజు రోజుకు మారుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పిల్లల్ని చిన్న వయసు నుంచే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేందుకు పంపిస్తున్నారు. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారు, ఇక్కడ చూస్తున్నాం. వీరంతా కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా నేర్చుకునేటటువంటి స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. ఇందులో ముఖ్యంగా అమ్మాయిల సంఖ్య కూడా ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే సొసైటీలో ఎక్కడ చూసినా కూడా అమ్మాయిలపైన, ఆడవారిపైన అఘాయిత్యాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పసిపిల్లలని కూడా చూడకుండా కొంతమంది ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి నేపథ్యంలో చిన్నతనం నుంచే వారికి కొంత మార్షల్ ఆర్ట్స్ పైన గ్రిప్ ఉంటే వారిపై ఎవరైనా అటాక్ చేసినా, వారి దగ్గరికి ఎవరైనా వచ్చినా కూడా సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకునేటటువంటి స్థాయిలో తీర్చిదిద్దడమే లక్ష్యంగా తల్లిదండ్రులంతా కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేందుకు స్టూడెంట్స్ని పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంతమంది చిన్నారులు ఉన్నారు, వారితో మాట్లాడితే. అమ్మ, ఏం పేరు? సాయి ప్రియ. ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నావు? సంవత్సరం అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది నేర్చుకో? బాగానే అనిపిస్తుంది. నువ్వు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్తో వచ్చావు, మీ మమ్మీ డాడీ పంపిస్తారు? నేను నేర్చుకోవాలని వచ్చాను. అంటే ఇప్పుడు నీకు కొంత నేర్చుకుంటున్నప్పటి నుంచి కొంచెం ధైర్యం వచ్చిందా? ఎవరైనా నా దగ్గరకు వస్తే వాళ్ళ నుంచి నేను సేఫ్గా ఎదుర్కోగలుగుతాను? వచ్చింది. ఎస్జిఎఫ్లో మెడల్ వచ్చిందా? మీ పేరు ఏం పేరు? బబిత. ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నారు? సంవత్సరం నుంచి. మీ ఇంటి వాళ్ళు పంపిస్తారా, మీ మమ్మీ డాడీ పంపిస్తారా? మీరు ఇంట్రెస్ట్తో నేర్చుకోవాలని ఏమంటారు మమ్మీ డాడీ? మంచిగా నేర్చుకోవాలని చెప్తారా? అంటే ఇంకా ఎన్ని రోజులు నేర్చుకోవాలని ఉంది? ఎట్లా ఇంకా చాలా స్ట్రాంగ్ కావాలని ఉందా? ఎట్లా ఉంది? స్ట్రాంగ్గా కావాలని. మీ పేరు ఏం పేరు? దీక్షిత. ఎన్ని రోజుల నుంచి వస్తుంది? సంవత్సరం, 1 year. ఎట్లా ఉంది ఇప్పుడు మీకు? చాలా ధైర్యంగా ఉంది. కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగిందా? పెరిగింది. మీ మమ్మీ డాడీ పోవాలి అని చెప్పిన తర్వాత వస్తుర్రా, లేకపోతే మీరే ఇంట్రెస్ట్గా వస్తుర్రా? మేమే ఇంట్రెస్ట్. అంటే బయట ఎవరన్నా ఇప్పుడు అంటే గతంలో మీరు ఈ మార్షల్ ఆర్ట్స్కి రాకముందుకు ఇప్పుడు తేడా కనిపిస్తుందా? గతంలో ఎవరైనా కనిపిస్తే, ఎవరైనా ఆట పట్టిస్తుంటే, ఏదన్నా మాట్లాడితే భయం వేసేది కదా. ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నావు, కాన్ఫిడెంట్ ఉందా? ఎవరైనా దగ్గరకు వస్తే చూసుకున్నావు అని ఉంది కాన్ఫిడెంట్. దీనికోసమే నేర్చుకుంటావా? దీనికోసం చూస్తున్నాం. అమ్మాయిలు ఇక్కడికి వచ్చేటటువంటి చిన్నపిల్లల దగ్గర నుంచి అమ్మాయిలంతా కూడా వారు కొంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా ఉండేందుకు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి. మీ పేరు ఏం పేరు? భారతి. ఎన్ని రోజుల నుంచి? నేను 7 నెలల నుంచి నేర్చుకుంటున్నాను. ఎందుకు నేర్చుకుంటున్నావు? అంటే ఇట్లా బయటికి వెళ్తే ఎవరైనా వస్తారు కదా మా దగ్గరికి, వాళ్ళ నుంచి నేను సేఫ్గా ఉండడానికి నేను నేర్చుకుంటున్నా. ఈ ఆలోచన నీదేనా, మీ పేరెంట్స్? నాదే. ఓకే, ఇంకా ఎన్ని రోజులు నేర్చుకోవాలనుకుంటున్నాను? నేను ఇంకా బ్లాక్ బెల్ట్ వచ్చినా కూడా ఇంకా నేర్చుకుంటా. అంటే దీంట్లోనే కొంచెం ఇంకా పై స్థాయికి వెళ్ళాలి, ఇంకా మెడల్స్ సాధించాలనేటటువంటి ఆలోచన ఏమైనా ఉంది. మీ పేరు ఏం పేరు? జరీనా. ఎందుకు నేర్చుకుంటున్నాం మార్షల్ ఆర్ట్స్? సెల్ఫ్. ఎట్లా ఉంది? మంచిగా ఉంది. ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నాం? 5 years. 5 years. కాన్ఫిడెన్స్ పెరిగిందా? ఎవరైనా వస్తే కూడా ఫేస్ చేయగలుగుతావా? మీ పేరు ఏం పేరు? ఆరాధ్య. ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నాం? లాస్ట్ ఇయర్. 1 year అయిపోతుంది. మేలో వచ్చింది. ఎట్లా ఉంది ఇప్పుడు? మంచిగా. అంటే దేనికోసం నువ్వు నేర్చుకోవాలని? సెల్ఫ్ డిఫెన్స్, సేఫ్ ఉండడానికి. ఓకే. సో చూస్తున్నాం ఇక్కడికి వచ్చేవారంతా కూడా వారి దగ్గరికి ఎవరైనా వచ్చినా కూడా పూర్తిగా సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం, సెల్ఫ్ డిఫెన్స్ చేసుకునేందుకు వారంతా కూడా ఇక్కడికి వస్తున్నట్టుగా చెప్తున్నారు. వారంతా ఏదైతే ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి ఘటనల నేపథ్యంలోనే మార్షల్ ఆర్ట్స్పై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీరికి నేర్పిస్తున్నటువంటి కోచ్ కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఎన్ని రోజుల నుంచి మీరు ఇక్కడ ఈ స్టూడెంట్స్ అందరికీ ట్రైనింగ్? సార్, ఇక్కడ దాదాపుగా 2007 నుంచి వెళ్ళి కూడా నేను శిక్షణ ఇస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ శిక్షణ పొందిన వాళ్ళు చాలామంది కూడా ఆర్మీలో, పోలీస్ కానీ, ఎస్ఐలు కానీ, సాఫ్ట్వేర్లు కానీ చాలా ప్రాంతాల్లో వివిధ ప్రదేశాల్లో వాళ్ళ జాబ్తో పాటు కరాటే కూడా టచింగ్ చేస్తూ కంటిన్యూ చేసుకుంటున్నారు. మనం ఈ సమాజంలో మెయిన్గా ఎదగాలంటే ఇప్పుడున్న
ఒకటే విధమైన టాలెంట్తో కాకుండా మల్టీపర్పస్ టాలెంట్. మనము ఏ దాంట్లో అయినా సరే ముందు స్థానంలో ఉండాలనుకుంటే మార్షల్ ఆర్ట్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి వారికి నేర్పించడం ద్వారా నాకు అర్థమైంది. వారితో పాటు ఇక్కడ వచ్చే చిన్నారులకు కూడా ఫిజికల్గా మెంటల్గా వాళ్ళని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో డైలీ మార్నింగ్ క్లాసెస్ ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో చాలామంది గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఉన్నారు, ప్లస్ ప్రైవేట్ స్కూల్, మల్టీ స్కూల్ పర్పస్ ఉన్నారు. వాళ్ళందరూ ఇంట్రెస్ట్తో పాటు ప్లస్ ఫిజికల్గా మెంటల్గా వాళ్ళని తీర్చిదిద్ది రీసెంట్లీ ఇక్కడ నుంచి ఒక 2-3 మెంబర్స్ SGF కానీ CM కప్ కానీ సెలెక్ట్ కావడం జరిగింది. అంటే ఇక్కడికి వచ్చేటటువంటి వారిలో ఎక్కువగా అమ్మాయిలే కనిపిస్తున్నారు. వారి పేరెంట్స్ ఇక్కడ జాయిన్ చేసేటప్పుడు మీకు ఏం చెప్తున్నారు? అసలు అమ్మాయిలకే ఎందుకు ఎక్కువగా శిక్షణ ఇచ్చేటటువంటి ఆలోచన ఉంది పేరెంట్స్? ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి ఏవైతే కార్యకలాపాలు ఏవైతే జరుగుతున్నాయో, హింసాత్మకమైన ఘటనలు జరుగుతున్నాయో వాటిని ఉద్దేశించి ఇప్పుడు ఇక్కడ అమ్మాయిల్ని చేర్పించడం జరుగుతుంది. అందులో భాగంగా వాళ్ళని ఫిజికల్గా ప్లస్ మెంటల్గా స్ట్రాంగ్ చేయడం వల్లనే వాళ్ళకి లైఫ్ ఉందనే విషయము మనకు నేటి సమాజంలో జరిగే హింసాత్మక చర్యలను చూస్తుంటే అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళని ప్రతి పిల్లలకి ఇక్కడ చాలామందికి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఇవ్వమని చెప్పేసి రీసెంట్లీ మనకి పేరెంట్స్ ముందుకు రావడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే అమ్మాయిలు చాలామంది ఉన్నారు. ఇంకా బ్లాక్ బెల్ట్స్ కూడా ఒక 4-5 మెంబర్స్ చాలామంది శిక్షణలో పాల్గొంటున్నారు. అంటే ఎన్ని సంవత్సరాల పాటు పూర్తిగా ఈ కరాటే కావచ్చు, కుంఫు కావచ్చు, ఇతరత్ర ఏవైనా మార్షల్ ఆర్ట్స్ ఎన్ని సంవత్సరాల పాటు నేర్చుకున్నట్లయితే ఒక వ్యక్తి మనపై దాడి చేయడానికో, మనపై ఇంకేదైనా అఘాయిత్యానికి పాల్పడడానికి వచ్చినటువంటి సందర్భంలో వారి నుంచి పూర్తిగా మనము సేఫ్గా ఉండేందుకు, వారి నుంచి మనం డిఫెన్స్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది? మినిమం 3 ఇయర్స్ కఠినంగా ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు బ్లాక్ బెల్ట్ రావడం జరుగుతుంది. అందులో భాగంగా మొదట బేసిక్స్ వైట్ బెల్ట్, ఎల్లో బెల్ట్ అట్లా స్టెప్ బై స్టెప్గా వాళ్ళని ఫస్ట్ వాళ్ళు ఏదైతే ఫిజికల్గా ఫిట్గా అవ్వడం వరకు ఒక బెల్ట్ ఒక స్థాయి ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు బ్లాక్ బెల్ట్ స్థాయికి వచ్చేసరికి వాళ్ళు ఎంతమంది అయినా సరే అటాక్ ఎదుర్కొనే సామర్థ్యాన్ని నేర్చుకుంటారు డైలీ. ఒక బ్లాక్ బెల్ట్ నేర్చుకున్నటువంటి వ్యక్తి ఎంతమందిని డిఫెన్స్ చేయగలుగుతారు? ఒక బ్లాక్ బెల్ట్ నేర్చుకున్నటువంటి వ్యక్తి ఎంతమందిని డిఫెన్స్ చేయగలుగుతాడనేవి కాకుండా ఎంతమంది వచ్చినా కూడా అతను తనను తను కాపాడుకోగలుగుతాడు. ఒక స్థాయి వరకు అతను ఎదుర్కోగలుగుతాడు. ఒక స్థాయి దాటిన తర్వాత కూడా అతను ఇట్లాంటి హాని లేకుండా బయటపడగలిగే అవకాశం అయితే ఉంటుంది. మార్షల్ ఆర్ట్స్లో ఉండేటటువంటి ఈ కోర్స్ ఏదైతే ఉందో వీటితో పాటు సపరేట్గా, అంటే ఇప్పుడు సొసైటీలో జరుగుతున్నటువంటి చాలా ఇన్సిడెంట్లు మనం చూస్తున్నాం కాబట్టి సపరేట్గా ఇంకేమైనా ట్రిక్స్ ఏమైనా నేర్పిస్తున్నారు? ఎవరైనా మన పైకి దాడికి వస్తుంటే కానీ వారిని ఈజీ మెథడ్లో ఎదుర్కొనేటటువంటి ట్రిక్స్ ఏమైనా నేర్పిస్తున్నారు? ఈ మార్షల్ ఆర్ట్స్తో పాటు వీళ్ళకు మార్షల్ ఆర్ట్స్లో కథాస్, కిక్స్, సెల్ఫ్ డిఫెన్స్తో పాటు వీళ్ళకి జూడో టెక్నిక్స్ ఉంటాయి. ఆ జూడో టెక్నిక్స్ ఏ విధంగా ఉంటాయంటే వాళ్ళు సింపుల్గా ఏదైతే ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారో చిన్న ట్రిక్స్ ద్వారా వాళ్ళని అక్కడి నుంచి తప్పించుకునే అవకాశం ఉండే ట్రిక్స్ వీళ్ళకి వాళ్ళ బెల్ట్ను బట్టి నేర్పించడం జరుగుతుంది. సో చూస్తున్నాం పూర్తిగా ఇక్కడికి వచ్చేటటువంటి వారంతా కూడా చాలా ఇంట్రెస్ట్తో వస్తున్నారు. చలికి కూడా తెల్లవారుజామునే వారంతా ఇంట్లో నుంచి నిద్రలేచి ఇక్కడికి ప్రిపేర్ అయ్యి వస్తున్నటువంటి పరిస్థితి. సొసైటీలో జరుగుతున్నటువంటి దాడులు, అఘాయిత్యాల నేపథ్యంలోనే తల్లిదండ్రులు సైతం చిన్నారులను చిన్న ఏజ్ నుంచే పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి కోచ్ కూడా చెప్తున్నారు, దాదాపుగా 3 సంవత్సరాలు కనుక మార్షల్ ఆర్ట్స్లో పట్టు సాధించినట్లయితే ఎవ్వరు తమపైకి అటాక్ చేయడానికి వచ్చినా కూడా వారి నుంచి డిఫెన్స్ చేసుకునేటటువంటి సత్తా వారి లోపల ఉంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది, బాడీ కూడా శారీరకంగా దృఢంగా మారుతుంది. ఇంతేకాకుండా ఆలోచన విధానాలు కూడా మారుతాయి. ఇతరత్ర క్రీడల్లో కావచ్చు అన్నిట్లో కూడా షార్ప్గా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలామంది మార్షల్ ఆర్ట్స్ వైపుకే ఇప్పుడు ఎక్కువగా మక్కు చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ నర్సింగ్రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.